మంచిది. ఈ యొక్క మండల కాలం శ్రమల ధ్యానాల యొక్క కూడిక 12వ దినము. దేవుడి రీతిలో నిన్ను నన్ను మనందరం కూడా ఈ వాక్యము ద్వారా బలపరచడానికి, ఆయన ప్రసన్నత మన మీద ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల ద్వారా మనం ధ్యానం చేద్దాం, చూద్దాం. సిలువ ధ్యానాలు యోహాను సువార్త 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లని మైక్లో చదవమ్మా, పడుతుంది. మొదటి చదువు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చుచున్నది, నీ కుమారుని నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరముల మీదను ఆమేన్ ఆయనకి అధికారము ఇచ్చితివి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు మాతో మాట్లాడు. యంత్ర శబ్దంతో వింటున్న వారితో మాట్లాడు, యూట్యూబ్ లో చూస్తున్నటువంటి వారితో మాట్లాడు, ప్రపంచంలో వారితో మాట్లాడు. ప్రపంచంనైనా శాంతి లేకనైనా, సమాధానం లేకనైనా అయా యుద్ధాలతో అయా ఎంతో మంది అమాయకులు బలి అవుతూ ఉండగా ప్రభా, నీ వాక్యము వాళ్ళ వద్దకు నడిపించి ప్రభా, వాళ్ళని సమాధానపరిచి ప్రభా, సమాధానపరచువారు దేవుని కుమారుడు అనబడ్డాడు గనుక ప్రభా, నైనా క్రీస్తు యేసు సిలువ దారిగా నైనా అయ్యా నా తండ్రి, నువ్వు అయా శ్రమ పడినటువంటి శ్రమల్ని నైనా వారు జ్ఞాపకం చేసుకొని ప్రభా, నైనా ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు మా కొరకు చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడిగా ఉండి మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తున్నప్పుడు మనకి ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ గొడవలు అని ఎవరికి వాళ్ళు తెలుసుకుని సమాధాన పట్టకు, యుద్ధాన్ని ఆపివేయటానికి కృప దయచేసినైనా ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, చూద్దాం ఈ మాట మరొకసారి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చినటువంటి వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. చాలు పిల్లరా, ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడు, నీవు నీ కుమారుడు నిన్ను గణపరిచినట్లు మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీ కుమారుడు నిన్ను ఎలా కనపరుస్తూ ఉన్నాడో, ఎలా మహిమపరుస్తూ ఉన్నాడో, నీ కుమారుడు కూడా నువ్వు మహిమ పరచుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ మాటలు మనం ధ్యానం చేస్తుంటే, తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిగా సంబోధించి ఏమన్నాడో, నా గడియ వచ్చి ఉన్నది, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని కూడా నువ్వు మహిమపరచు. తండ్రి నా గడియ వచ్చినది. ఈ యొక్క లెంట్, ఈ శ్రమలో స్టార్ట్ అవడానికి ప్రాముఖ్యమైనటువంటి దినం ఈ దినాలు. అప్పట్లో ఇక ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు.
నీ కుమారుడు గడియ వచ్చేసింది. ఆ గడియ రాకముందు ఎవరు కూడా ఆయన్ని అటాక్ చేయలేనటువంటి పరిస్థితి, ఏ ఒక్కరు కూడా ఆయన్ని పట్టుకోలేనటువంటి పరిస్థితి, ఏ ఒక్కరు కూడా ఆయన్ని ఏమనలేనటువంటి, అంటే ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే తండ్రిని కుమారుడి యొక్క గడియ వచ్చి ఉన్నదని తను తాను అప్పగించుకుంటున్నాడో తండ్రికి, ఆ గడియ వచ్చి ఉన్నది, వచ్చేసింది ఆల్రెడీ అని అప్పగించుకున్నాడో, అప్పుడు వాళ్ళు ధైర్యం చేయటానికి ముందుకు వచ్చేసారు. ఈ మాటలు మనం ఆలోచన చేస్తే మన విధానాల్లో కూడా మనం ఏం చేయాలా, మన శ్రమలు మనకు తెలుసు, మన కష్టాలు మనకు తెలుసు, మన బాధలు మనకు తెలుసు, మన ఇబ్బందులు మనకు తెలుసు, మనకున్నటువంటి వ్యాధులు మనకు తెలుసు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా రక్త మాంసంతో ఉన్నప్పుడు ఆయన నీలాగా నాలాగా, అంటే శరీరం దాల్చి ఉన్నాడు. నీలాగా నాలాగంటే శరీరం మాత్రమే, మనసు కాదండి, హృదయం కాదు, ఓన్లీ శరీరం. ఇప్పుడు మనమందరము చూస్తా ఉంటాం, నీలాంటి ఆయన అక్కడ కనపడ్డాడు, నీలాంటి అమ్మాయి ఇక్కడ కనపడ్డది, నీలాంటి అమ్మాయి అక్కడ ఉంది, నీలాంటి అబ్బాయి అక్కడ ఉన్నాడని చెప్పుకుంటాం. కానీ